అజ్ఞాతవాసిలో 'ధగధగం' అనే పాటలో పరశురామావతారం గురించి భలేగా వర్ణిస్తారు. దాని వెనక ఇంకా డీటెయిల్డ్ మీనింగ్ అండ్ కథను గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ధగధగమనే తూరుపు దిశ పడమరనిసై ముగిసెలే, గలగలమనే నది పదనిస కన్నీరులో తడిసెలే. గరిక కోసుకు రమ్మని పంపిస్తారు పరశురాముని హోమం, యజ్ఞం, పూజల కోసం. ఆయన తిరిగి అతని తండ్రి జమదగ్ని ఆశ్రమం చేరుకునేసరికి ఆయన జీవితానికి వెలుగు ఆగిపోయింది. ఆ ఆశ్రమం పక్కన ఉన్న నదిలో నీరు బదులు కన్నీరు పారుతోంది. అంతే. తండ్రి అతనికి దూరం అయ్యాడని తెలిసిన పరశురాముడు బయలుదేరాడు. అసలు ఎందుకు దూరం అయ్యాడు అన్నది మనకి చివరి చరణంలో చెప్తారు. కానీ అతనికి ఎలా బయలుదేరాడంటే, కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే, దర్భను ధనువుగా వాడే భార్గవరాముడు వీడే అంటారు. కొడవలి భుజాన వేసుకుని నరకడానికి బయలుదేరాడు ఈ కొడుకు. దర్భ అంటే ఒక రకమైన గడ్డి, దాన్ని కూడా ఒక ధనుస్సులాగంటే ఒక ఆయుధంలా వాడగలిగేంత నేర్పుగలిగిన వాడు ఈ భార్గవరాముడు అంటున్నారు. సాధువు కలే వెలుగున పడి సత్యం ఇలా మెరిసెనే, అజ్ఞాతమే మరుగున పడి ఆయుధమెగసెనే. అప్పటిదాకా అతను గడుపుతున్న సాధు జీవితం పక్కన పెట్టవలసి వచ్చింది. ఒక ఒరలోంచి బయటపడ్డ ఖడ్గంలా ఆయన లోపల ఉన్న రౌద్ర రూపం, అవతారానికి అసలైన స్వరూపం బయటకు వచ్చింది. అంతే, అప్పుడు మొదలైంది రక్తపాతం. ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే, కోరగా మెరిసెనే పసిగరిక అంచునో కిరణమే అంటారు. ఉన్మాదంతో అంతా నాది, అన్నిటికీ నేనే అధిపతిని అని మదమెక్కిన క్షత్రియ వంశాన్ని సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుని బయలుదేరాడు అతను. నరికితే ఆకాశం ఆ రక్తంతో ఎర్రబడిందా అన్నట్టయింది. నేల మీద తేమతో నిండే గరికలకి డ్యూ డ్రాప్స్ ఉంటాయి కదా, సూర్యకిరణాలు పడే మెరుస్తూ ఉంటాయి కదా, ఆ రోజు అవి రక్తం పడి మెరుస్తున్నాయట. మెరుపుల దీపం చమురల్లే చీకటి వంపి, మబ్బుల్లో వెలుతురు నింపి చిరుజల్లులు కురిపిస్తాడే. చీకటిని నూనెగా వంపి మబ్బుల్లో వెలుతురు నింపి మెరుపుల దీపం వెలిగిస్తాడు, మనకి వర్షపు జల్లులు కురిపిస్తాడు అంటున్నారు. చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి, చిగురించే నేలకు కట్టి రెండిటిని కలిపేస్తాడే. ఆ కురిసే చినుకులు ఒక దారం అనుకుంటే ఒక చివర నింగి, ఇంకో చివర నేల, ఆ రెండింటిని కలిపేస్తాడు అతను అంటున్నారు. ఆవుని వరం ఈ లేదని అయ్యోరినే నరికెనే, అంబాని అనలేదని పసిదూడనే నలిపెనే. ఆమధేను అనే గోమాత సకల భోగభాగ్యాలు ప్రసాదించగలదని తెలిసి వద్దన్నా వెనకుండా తన ఆశ్రమంలోంచి లాక్కెళ్లాలని ప్రయత్నిస్తారు కార్తవీర్యార్జునుడు కుమారులు. ఒప్పుకోక అడ్డం పడితే జమదగ్ని మహర్షిని కూడా నరికేశారు. దూడను కూడా కిరాతకంగా దూరం చేశారు. అందుకు గాను అంత కోపంతో బయలుదేరాడు పరశురాముడు అని చెప్తున్నారు.